కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు పరిస్థితి ఏంది? ఇవాళ 25 ఏళ్ల తర్వాత రాష్ట్రం సాధించిన తర్వాత ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడొచ్చు, చాలా సులువుగా అల్కగా ఏముందా కేసీఆర్ చేసింది అని కొట్టిపారేయచ్చు. ఎందుకంటే నోరే కదా, ఏముంది డైలాగ్ కొట్టడానికి పెద్ద కష్టం కాదు. కానీ 25 ఏళ్ల కిందటి పరిస్థితి ఏంది? ఏప్రిల్ 2001లో వెనక్కి తిరిగి చూసుకుంటే అదేదో సినిమా పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం అని ఒక పాట. నిజంగా కూడా ఆనాడు దేశ రాజకీయ పరిస్థితి ఏంది? ఆ రోజు కూడా ఈ రోజు ఉన్నట్టుగానే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ సారథ్యంలో ఉన్నది. అదే బీజేపీకి ఆనాడు కూడా ఈ రోజు ఉన్నట్టుగానే కరెక్ట్గా మరి నాయకత్వం అందిస్తూ ఎన్డీఏ కన్వీనర్గా, అట్లాగే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు బద్ధ వ్యతిరేకిగా వారు మరొక వైపు వారున్నారు. ఇంకోవైపు 100 సంవత్సరాల పైచిలకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అసలు ఈ తెలంగాణ ఇట్లా ఉంది అంటే, ఈరోజు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడ్డది అంటే, ఇన్ని వందల వేల మంది చనిపోయినారంటే దానికి కారణభూతమైన కాంగ్రెస్ పార్టీ ఇంకొక వైపు. 3 రాజకీయ పార్టీలు భారతదేశంలో ఆ రోజు బలంగా ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, అట్లాగే టీడీపీ. ఆ పరిస్థితుల్లో ఒక కొత్త శక్తిగా ఒక పార్టీ పుట్టాలి, ఆ పార్టీ నిలదొక్కుకోవాలి. నిలదొక్కుని కేసీఆర్ గారు చెప్పినట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజల్ని మలిచి వారి ఓటునే ఒక్కొక్క ఆయుధంగా చేసుకొని అత్యున్నత పీఠమైన పార్లమెంట్లో ఖచ్చితంగా బిల్లు పాస్ చేపిస్తాం, తెలంగాణ సాధిస్తాం అని ఒక ప్రకటన చేయాలి అంటే దానికి ఒక రకంగా చెప్పాలంటే సాహసం కాదు, దుస్సాహసం.